నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన సందిగ్ధపు రహదారులు అనే ఓ చక్కటి కథను విందామండి. నాన్న, సాయంత్రం మా ఇంటికి రాగలవా అని అదితి అడిగిన ప్రశ్నకు అలాగే, ఆఫీస్ అయ్యాక అటే వస్తాను అని జవాబిచ్చాడు ఆనంద్. ఆ విషయం మీద పెద్దగా ఏమీ ఆలోచించలేదు. అప్పుడప్పుడు కూతురు అలా రమ్మనటం, తను వెళ్ళటం అలవాటే. కూతురు అల్లుడు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగస్తులు. తను గవర్నమెంట్ ఆఫీసులో పార్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి వాళ్లకు లేని వెసులుబాట్లు తనకుంటాయి. అలాంటి వెసులుబాటు వాడుకోవలసిన పనులు ఏమైనా వచ్చినప్పుడు కూతురు రమ్మంటుంది. అదీకాక తనకు భార్య లేదు, చనిపోయింది. కొడుకు భార్య పిల్లలతో వేరే ఉంటాడు, అతనితో సంబంధాలు లేవు. అందుకని సాయంత్రం ఆఫీస్ అయ్యాక తానింటికి వెళ్ళటానికి, కూతురింటికి వెళ్ళటానికి పెద్ద తేడా ఏమీ కనిపించదు. ఒక్కొక్కసారి ఏదైనా టైంకి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. ఆఫీస్ అవగానే వస్తానని కూతురికి చెప్పాడే కానీ స్నేహితుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ తోడు రమ్మంటే కాదనలేకపోయాడు. అదయ్యి కూతురింటికి వెళ్ళేసరికి 8 అయింది. ఆలస్యమైందేమని అడగటం కానీ, రమ్మన్న పని ఏమిటో వెంటనే చెప్పటం కానీ చెయ్యలేదు అదితి. చాలా ముభావంగా ఉంది. ఇంట్లో వాతావరణం కూడా తేడాగా ఉంది. అదేమిటో అతనికి గ్రహింపుకు రాలేదు. మంచినీళ్ళు, కాఫీ ఇచ్చింది అదితి. అతనివి తాగగానే, స్నానం చేసే నాన్న, భోజనం చేద్దాం, నేను ఉదయం నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది అంది. అదేంటమ్మా, ఎందుకు తినలేదు? ఇంట్లో వండుకోవటం కుదరకపోతే ఆఫీస్ క్యాంటీన్లో తినొచ్చు కదమ్మా. శరత్ ఏడి ఇంకా రాలేదా అడిగాడు. శరత్ ఇక్కడ ఉండనని గొడవపడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అన్ని విషయాలు తింటూ మాట్లాడుకుందాం నాన్న అంది అదితి. ఆనంద్ అయోమయంలో పడ్డాడు. కూతురికి పెళ్ళై 25 ఏళ్లయింది. భార్యాభర్తలు గొడవలేవి లేకుండా సరదాగానే ఉంటారు. అంతకాలానికి వాళ్ళ మధ్య విడిపోయేంత గొడవలు ఏమొచ్చాయో అర్థం కాలేదు. కూతురు అభోజనంగా ఉందని గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. అదితి కంచాల్లో అన్నీ వడ్డించింది. తినటానికి ఉపక్రమించారు. ఇప్పుడు చెప్పు అన్నాడు ఆనంద్ 4 ముద్దల నోట్లోకి వెళ్ళిన తర్వాత. మాయ ఫోన్ చేసింది నాన్న అంది అదితి ఉపోద్ఘాతంగా. మాయ అదితి కూతురు. కాలిఫోర్నియాలో ఉంటుంది. ఎంఎస్ఐ ఉద్యోగం చేస్తోంది. రోజు ఫోన్ చేస్తుంది. అదేం వింత కాదు. కానీ ఆ విషయం ప్రత్యేకంగా చెప్పటమే వింత. అక్కడ అది ఎవరినో ఇష్టపడుతోందిట. దాని మీద కొంత వాదన జరిగింది. అతన్ని తప్ప ఇంకెవరిని చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. దాంతో గొడవ మొదలు. శరత్ బాగా ఆవేశపడిపోయాడు. మమ్మల్ని ఆలోచించుకోమని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏడ్చి మొత్తుకునో, చస్తానని బెదిరించో దాన్ని ఇక్కడికి రప్పించమంటాడు. ఒకసారి ఇక్కడికి వచ్చిందంటే నయాన్నో భయాన్నో ఒప్పించి వేరే సంబంధం చూసి చెయ్యొచ్చునని తన ఆలోచన. నేను ఒప్పుకోలేదు నాన్న అంది. ఇంటింటా ఉండే గొడవే, ప్రతి తరంలోనూ ఉండేదే. తల్లిదండ్రుల ఆకాంక్షల్ని పిల్లలు గుర్తించరు. చదువై ఉద్యోగం రాగానే తమ జీవితం తమదనుకుంటారు. నిర్ణయాలన్నీ తమకు తామే తీసేసుకుంటారు. అతను చెప్పింది నిజమే కదా అదితి. ఒకసారి మాయ వస్తే అన్నీ మాట్లాడుకోవచ్చు అన్నాడు ఆనంద్. అదితి నవ్వింది. ఏం మాట్లాడదాం నాన్న? ఎదిగిన పిల్ల, మాకన్నా ఎక్కువ చదివింది, మాకన్నా ఎక్కువ ప్రపంచాన్ని చూసింది. తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తను తీసుకుంది. మనం ఒప్పుకుంటే మంచిది, లేకపోతే దూరం అవుతుంది. ఒకప్పట్లా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సెంటిమెంటల్గా ఆలోచించడం లేదు. నేను ఇక్కడ పెళ్లి చేసేసుకున్నాను, ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం మీ ఇష్టం అనొచ్చు. కాదు, ఇక్కడికి పిలిపించి మన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దుతాము. తప్పించుకునే వీలు లేక మనం చూపించిన వాడిని చేసుకుంటుంది. సర్దుకుపోలేక 4 రోజులయ్యాక విడాకులు ఇచ్చేస్తుంది. అదీ కాదు, మనని అతన్ని కూడా ద్వేషిస్తూ గడుపుతుంది. అప్పుడు ఇవన్నీ అవసరమా నాన్న? తనకి ఇష్టం లేని జీవితానికి కట్టుబడి ఇక్కడ ఉండటం కన్నా అంత దూరాన్నైనా సంతోషంగా ఉండటాన్ని నేను కోరుకుంటున్నాను స్పష్టంగా చెప్పింది అదితి. అందుకే శరత్కి కోపం వచ్చి వెళ్ళిపోయాడని అర్థమైంది ఆనంద్కి. అన్నీ నువ్వే నిర్ణయం చేసుకున్నావా అన్నాడు ఆనంద్. అందులో కొంచెం వ్యంగ్యం ఉంది. అలా సామరస్యంగా అన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఆడవాళ్లకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి నాన్న. అమ్మ ఆత్మహత్య చేసుకునేది కాదు
అంది అదితి. అదితి, అమ్మ చనిపోయింది. అన్నయ్య చేసిన పనికి గుండె పగిలి మనసు చెదిరి వాడు కులంగాని పిల్లను చేసుకుని వచ్చాడు అన్నాడు ఆనంద్. అనే భ్రమలో నువ్వు ఉన్నావు నాన్న, కానీ అది నిజం కాదు. అన్నయ్య మీద ప్రేమను తను చంపుకోలేకపోయింది. నీకు తెలియకుండా వాడిని కలవటానికి 4-5 సార్లు వెళ్ళింది. వాడు అలా చెయ్యొద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. వెళ్ళిన ప్రతిసారి ఓడిపోయి తిరిగొచ్చేది. మీ ఇద్దరి మధ్యన నలిగిపోయింది. వాడి పేరే ఎత్తొద్దని నువ్వు శాసించావు. నీకు తెలియకుండా రావద్దని వాడు శాసించాడు. అమ్మ మనసు నిండా ప్రేమ ఉండేది. కొడుకు కోడలు మనవలతో తన జీవితం నిండిపోవాలని కోరుకుంది. కానీ నువ్వు ఆ స్పేస్ అంతా బలవంతంగా ఆక్రమించుకున్నావు. మీ ఇద్దరిలో ఎవరు తగ్గినా అమ్మ చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకునేది కాదు అంది. నువ్వు నీ పిల్లలు ఉన్నారు కదా. మేము ఒక భాగం మాత్రమే. ఏదైనా చూడటంలో ఉంటుంది అదితి. అంతే కదా. అన్నయ్యను వద్దనుకోవటం నీ ఇష్టం. నీ ఇష్టాన్ని అమ్మ మీద రుద్దటం తప్పని నేనంటాను. శరత్కు కూడా ఇదే చెప్తున్నాను. మాయ పెళ్ళిని నేను సమర్థిస్తున్నానా అంటే దానికి లేదనే ఖచ్చితమైన జవాబు నా దగ్గర ఉంది. కానీ అది మాయ జీవితం, నాది కాదు. కాబట్టి నా నిర్ణయానికి విలువ లేదు. నాకు లేని విలువను ఆపాదించుకోలేను. ఈ విషయం అర్థమైతే శరత్కు నా మీద కోపం ఉండదు. అమ్మని బాధ పెట్టి తప్పు చేశానని ఆమె పోయాక అన్నయ్య ఇప్పుడు బాధపడుతున్నాడు. నీకు దూరమే కూడా బాధపడుతున్నాడేమో నాకు తెలీదు. మనుషుల్ని పోగొట్టుకున్నాక వాళ్ళ విలువ తెలుసుకోవటం కంటే తెలివి తక్కువతనం ఇంకేది ఉండదు. నేను మాయకు దూరం కావడానికి సిద్ధంగా లేను. అలాగే శరత్కి కూడా. మీకు అర్థమైతే శరత్తో మాట్లాడండి. ఆ పెళ్ళేదో జరిపించేస్తాం. వాళ్ళు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు. మేము ఇక్కడ ఉండిపోతాం. ఎవరికి వాళ్ళం సంతోషంగా, ఎవరికి దూరం కాకుండా. చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పింది అదితి. భోజనాలు అయ్యాయి. అదితి డైనింగ్ టేబుల్ సర్దేసింది. ఆనంద్ మాయ గదిలోకి వెళ్ళిపోయాడు. అతనెప్పుడూ ఆ గదిలోనే పడుకుంటాడు. అతని మనసు నిండా ఎన్నో ఆలోచనలు. కొడుకు మరో కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన విషయం తమకు చూచాయిగా కూడా తెలియదు. ముందే తెలిస్తే పడనివ్వరని జాగ్రత్త పడి ఉంటాడు. తన ఊహల్లో తానున్నాడు. సంబంధాలు వెతుకుతున్నాడు. అన్ని విధాల అనుగుణమైన అమ్మాయి కోసం చూస్తున్నాడు. ఇంతలో కొడుకు పెళ్లి చేసుకుని వచ్చేశాడు. పిడుగుపాటు లాంటి సంఘటన జీర్ణించుకోలేకపోయాడు. నీ పెంపకం ఎలాంటిదా అని నలుగురు తనను వేలెత్తి చూపించి హేళన చేస్తారనిపించింది. తన పెంపకంలో ఏదో లొసుగు ఉండబట్టే అవతలి వాళ్ళు కొడుకుని అంత దూరం తీసుకువెళ్లారనిపించింది. అవమానం, చిన్నతనం. కొడుకుని ఇంట్లోకి రానివ్వలేదు. ఆ ఇల్లు తన భార్యది కూడానని కానీ, ఆ కొడుకు ఆమెకి కొడుకేనని కానీ, ఆమె నాన్నలా కాకుండా అమ్మలా ఆలోచిస్తుందని కానీ అనిపించలేదు. అప్పుడే కాదు, ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు అదితి ఎత్తి చూపిస్తే మొదటిసారి అనిపించింది. కొడుకుని విడిచిపెట్టి ఉండలేక వాడి ప్రేమకు దూరం అయ్యే భార్య ఆత్మహత్య చేసుకుందని. కొడుకు ప్రేమ వివాహం అనేది పైకి కనిపించే కారణం. లోపలున్నది మాత్రం ప్రాణప్రదంగా ప్రేమించిన వాడిని వదులుకోలేని, ఆ విషయం చెప్పి తనను ఒప్పించలేని నిస్సహాయత. అదితి చెప్పింది నిజమే. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన నిర్ణయం కొడుకు జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదు. తల్లిదండ్రులకు దూరం అయ్యాననే కొద్ది బాధ తప్ప మిగిలినవన్నీ మామూలుగానే జరిగిపోయాయి. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, వాళ్ళ ముద్దు ముచ్చట్లు అనుభవించాడు. ఏది ఆగలేదు. పెళ్లిని ఆమోదించి ఉంటే అందరూ కలిసి కొన్నైనా సంతోష క్షణాలను పంచుకుని ఉండేవారు. విడివిడిగా అనుభవించిన దుఃఖానికి, కోపానికి అప్పుడు చోటుండేది కాదు. తనది అహం, తన భార్యది ప్రేమ. ఎలా ఉన్నాడో తన కొడుకు. తల్లిపోయినప్పుడు శవాన్ని కూడా చూడనివ్వలేదు తను. దూరం నుంచే చూసి వెళ్ళిపోయాడు. ఎంత బాధను మూట కట్టుకుని వెళ్ళాడో. మనోనేత్రం తెరుచుకున్నట్లయింది ఆనంద్కి. భార్య చాలా గుర్తొచ్చింది. కొడుక్కి దూరం అయ్యాక ఆమె ఎంత నిరాసక్తతను పెంచుకున్నది, క్రమంగా ఎలా డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నది గుర్తొచ్చింది. ఆమె అప్పట్లో అనుభవించిన బాధ ఇప్పుడు గుర్తొచ్చి విలవిల్లాడిపోయాడు ఆనంద్. తన కూతురు మాయ కోసం పడుతున్న తపన అర్థమైంది. పెళ్ళయ్యాక మాయ జీవితంలోని ప్రాధాన్యాలు మారతాయి. భర్త మొదటి వరుసలోకి, తల్లిదండ్రులు తర్వాతి వరుసలోకి చేరతారు. తల్లిదండ్రుల జీవితాల్లోని ప్రాధాన్యాలు మాత్రం మారవు, అలాగే ఉంటాయి. కానీ సంతోషాలు మాత్రం ఒకరి నుంచి ఇంకొకరికి ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని పొందాలనుకోవటం, వద్దనుకోవటం తమ ఇష్టం. చాలా చిన్న సూత్రం.
అది అర్థమయ్యాక ఆనంద్కి ఎప్పుడో తెల్లవారి నిద్ర పట్టింది. పొద్దున్నే లేచి దినచర్య పూర్తి చేసుకుని శరత్ దగ్గరికి బయలుదేరాడు. శరత్ అతని తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు. ఆనంద్ని బాగానే ఆహ్వానించారు, కానీ అందులో ఏదో వెలితి. చూడండి అన్నయ్య గారు, మీ మనవరాలు ఏం చేసిందో అంది శరత్ తల్లి జరగబోయే సంభాషణకి ఉపోద్ఘాతంగా. ఎలాగో ఒకలా మాయని ఇండియా పిలుచుకొస్తే పరిస్థితులు చక్కదిద్దొచ్చు అన్నాడు శరత్. తల్లి ఏ మందో మింగుతానంటే రాకుండా ఉంటుందా? అసలు ముందు మీ అమ్మాయి ఒప్పుకోవటం లేదు అంది అత్తగారు. మేనమావ పోలికే వచ్చింది పిల్లకి, మంచి రాకపోయినా ఇలాంటి బుద్ధులు బాగానే వస్తాయి అంది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న పిల్లంటే కుప్పలు తిప్పలుగా సంబంధాలు వచ్చి పడుతున్నాయి. జవాబు చెప్పలేకపోతున్నాం. లోకం ఏం గొడ్డిపోయిందని కులంగాని సంబంధానికి వెళ్ళాలి. ఆరోపణలన్నీ అయ్యాయి. అదితి చెప్పిన మాటలు చెప్పాడు. నా కొడుకు విషయంలో తప్పు చేసి భార్యని భౌతికంగానూ కొడుకుని మానసికంగానూ దూరం చేసుకున్నాను. ఇప్పుడు సరిదిద్దుకోవాలన్నా సరిదిద్దుకోలేనంత దూరానికి వచ్చేశాను. అదితి మధ్య మార్గంగా ఆలోచిస్తోంది. మనం కాదంటే మాయ ప్రాంతానికి పోతుంది. బలవంతంగా రప్పించి ఇంకొకళ్ళతో పెళ్లి చేసినా అది నిలుస్తుందన్న నమ్మకం లేదు. బలవంతపు బంధంలో ఇరుక్కుని ఉండటం లేదు ఇప్పుడు పిల్లలు. మనం సరేనన్నా కాదన్నా మాయ జీవితంలో వచ్చే మార్పు ఏమీ ఉండదు. మనమే కొంత సంతోషాన్ని కోల్పోతాము. అదితి మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచించుకోవాలి. మధ్య మార్గంగా వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం. ఎగేసిన వాళ్లే తప్ప నాకు ఆ రోజున ఇలా చెప్పిన వాళ్ళు లేరు. అనుభవం మీద చెప్తున్నాను అని చెప్పాడు ఆనంద్. శరత్ ఆలోచనలో పడ్డాడు. అలా ఎవరిష్టం వాళ్ళదనుకుంటే అది దాంపత్యం ఎలాగవుతుంది? అదితి నన్ను సమర్థించక్కర్లేదా అడిగాడు శరత్. అది కావాలనుకుంటోంది, మీరు వద్దనుకుంటున్నారు. పొందటం తేలికో వదులుకోవటం తేలికో మీరే నిర్ణయించుకోండి ఆనంద్ అల్లుడికి జవాబిచ్చాడు. తర్వాత అక్కడే భోజనం చేసి అటునుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేసరికి అదితి ఇంట్లోనే ఉంది. ఆ రోజు కూడా సెలవు పెట్టిందిట. శరత్ ఏమన్నాడు నాన్న? ఆడవాళ్ళకి ఈ క్రాస్ రోడ్స్ దాటటం ఎప్పుడూ తప్పటం లేదు. ఆమె కోరుకున్న ప్రతిదాన్ని తనతో పణం పెట్టి తేల్చుకోమంటాడు భర్త. ఎలా నాన్న మా ఇష్టాలను గుర్తించకపోతే? నాకు శరత్ని కానీ మా ఆయన కానీ దూరం చేసుకోవాలని లేదు. ఆ మాటకొస్తే మాకు ఆహాలుండవు. ఎవరిని దూరం చేసుకోవాలని ఉండదు. ఏదో ఒక సర్దుబాటు చేసుకొని అందరినీ కలుపుకోవాలని ఉంటుంది అంది కన్నీళ్లతో. నువ్వు చెప్పిందంతా శరత్కు చెప్పానమ్మా. నువ్వే దారిలో వెళ్లాలో నిర్ణయం బాగానే చేసుకున్నావు. క్రాస్ రోడ్స్లో ఉన్నది అతను అన్నాడు ఆనంద్. ఆ రాత్రి మాయ ఫోన్ చేసింది. తాతయ్య, ఈ విషయం నీకు అర్థమవుతుందని నేను అనుకోను, కానీ చెప్పవలసిన బాధ్యత ఉంది. అన్ని స్నేహాలు ఒక్కలాగే సాగుతాయి. ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి విషయంలో ఇతన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వస్తుంది. అతను కూడా బయటపడేదాకా ఆ విషయంలో సందిగ్ధమే. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేనంత దూరం వచ్చేసి ఉంటాం. మా బాడీ లాంగ్వేజ్ ద్వారా, మా ప్రవర్తన ద్వారా అందరికీ అర్థమైపోతుంది. దాన్ని ప్రేమ అని అంటున్నాం, కానీ అదొక అనివార్యత. మావయ్య విషయంలోనైనా నా విషయంలోనైనా జరిగింది ఇదే. ఈ స్టేజ్లో మేము వెనక్కు తిరిగి రాలేము. మీ సహకారం ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్ళక తప్పదు. అమ్మ సరిగ్గానే అర్థం చేసుకుంది. మీరు నాన్న కూడా అర్థం చేసుకుంటే మనందరం ఒకరికొకరు ఉంటాము. లేకపోయినా మీరు నాకుంటారు, కానీ నేను మీకు ఉండను. ఎందుకంటే నాది మావయ్యది షరతులు లేని ప్రేమ. మీరు మాత్రం మేము మీ మాట వింటేనే ప్రేమించగలరు అంది. అదితి మాటల్లో లాగే మాయ మాటల్లో కూడా స్పష్టత ఉంది. తన భార్య మాటల్లో కూడా ఉండేదా? ఏమో, తనెప్పుడు వినే ప్రయత్నమే చేయలేదు. రాత్రి శరత్ వచ్చాడు. అదితి ముఖంలో కనిపించని సంతోషం. నీకు నీ కూతురికి ఎలా ఇష్టమైతే అలాగే చేసుకోండి, నేను మాత్రం పెళ్లికి రాను, అది నా ఇంటికి రాకూడదు అన్నాడు. అదితి చిరునవ్వు నవ్వింది. దాన్ని ద్వేషించమని మీరు నన్ను నిర్బంధించినందుకు థ్యాంక్స్. అలాగే మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉండాలో నేను నిర్దేశించను. నాకు మీరు కావాలి, మాయా కావాలి. పెళ్ళి ఎలా చేసుకుంటారో వాళ్ళ ఇష్టానికే వదిలిపెడతాను అంది అదితి. అది మారుతుందని తెలుసు ఆమెకు. సందిగ్ధంలో నుంచే బయటపడి అందరూ సరైన దారిలోకి వచ్చిన భావన కలిగింది ఆనంద్కి. ఎవరి దారి వారిదైనా అన్నీ
ఒకచోట కలుసుకునే రోజు త్వరలోనే వస్తుందనిపించింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.